హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ పిక్కల్ ప్రిపేర్ చేశాను. చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. మా అమ్మాయికే కాదు, దాంతోపాటు అందరికీ ఇష్టంగా ఉంటుంది. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చూస్తేనే నోరు ఊరుతుంది. అందుకని రోజు మనం చికెన్ తినలేం కదా, ఇలా పికిల్ రూపంలో తయారు చేసుకొని ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది బయట ఉన్నా సరే. చూడండి, ముందుగా మనం ప్రిపేర్ చేయడానికైతే మసాలా దినుసులు మొత్తం మనం రోట్లో దంచుకుంటాము, పౌడర్ చేసుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పచ్చికారం, సాల్ట్, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని, దాంతోపాటు నిమ్మకాయలు, మెయిన్ పులుపు ఉండాలి కదా, నిమ్మకాయలు అనమాట. తర్వాత మనం ఆయిల్, మేమైతే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ వేసాము. చికెన్ పీసెస్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు వేగిపోవాలి. వేగిన తర్వాత అదే ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అలా కలర్ వచ్చేటట్టు అంతవరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. అందులోని సరిపోయినంత కారం, పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోయినంత కారం, సరిపోయినంత సాల్ట్. మీకు ఎంత ఇష్టమైతే అంత, మీకు నచ్చినంత కారం వేసుకోవచ్చు, కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు. కారం వేసుకుంటాము, సాల్ట్ వేసుకుని చూడండి మొత్తం కూడా మనం ఆ చికెన్ ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటాం. మొత్తం మిక్స్ అయిన తర్వాత చికెన్ పికిల్ అయితే ఆగండి రెడీ అయిపోలేదు. ఇంకా మనం వేయవలసింది ఏంటంటే లాస్ట్ టచ్ అనమాట, నిమ్మరసం. అదే మెయిన్. నిమ్మరసం వేస్తే ఇంకా చికెన్ పికిల్ రెడీ. చూడండి పికిల్ ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.